వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అష్టమ లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో బలంగా ఉన్నారు. కుటుంబ స్థానంలో వ్యాపార పరంగా ఉద్యోగపరంగా రావాల్సిన బెనిఫిట్స్ చక్కగా వస్తుంది. పేరు ప్రఖ్యాతలు వస్తుంది. ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఉంది. జీతం పెరిగే అవకాశం లేదా నూతన ఉద్యోగ అవకాశాలు ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అవకాశాలు చక్కగా కలిసి వస్తుంది. వ్యాపార పరంగా మీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. చేసే కార్యక్రమంలోనూ ప్రతి ఒక్కటి దైవానుగ్రహం వల్ల ముందుకు సాగుతుంది. లాభాలు బాగుంటాయి. కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం చాలా చక్కగా లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్యవతులు ఉన్న వారికి, ముఖ్యంగా సినీ కళాకారులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా ఎప్పుడో స్థిరాస్తి కొనుగోలు చేసిన స్థిరాస్తి అది మంచి బెనిఫిట్ పొందడం, అదేవిధంగా నూతన గృహ ప్రయత్నాలు చేసేవారికి, వాహన కొనుగోలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఏదేమైనా సరే దైవానుగ్రహం వల్ల మనం ముందుకు వెళ్ళాలి. ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించుకుని ముందుకు వెళ్ళండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ప్రిపరేషన్స్కి ఏవైతే గ్రూప్స్ ప్రిపరేషన్ కావచ్చు, నీట్ ప్రిపరేషన్, ఎంసెట్ కావచ్చు, ఏదైనా ప్రిపరేషన్ అవుతున్న వారికి చక్కగా చదువు మీద శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళండి. ఒక్కోసారి డీవియేషన్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. తర్వాత చదువుదాం, రేపు చదువుదాం అనే కాకుండా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని దక్షిణామూర్తి మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. మీరు కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. నలుగురిలోనూ మంచి గుర్తు మీద ఇచ్చుకుంటారు. ఎంతైతే మీరు కష్టపడ్డారో ఆ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం చాలా వరకు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు లభించే దశగా గ్రహతులు గోచరిస్తుంది. మీకు కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకు ఈ వారం లభిస్తుంది. అదేవిధంగా ఉమ్మడి వ్యాపారం, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా భాగస్వామ్య వ్యాపారాలు కావచ్చు, ప్రతిదీ కొన్ని విషయాలు మనం జాగ్రత్త వహించి చూసుకుంటూ ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చెప్పదగిన సూచన. అన్నీ మనకే తెలుసు అని చెప్పేసి ఒక్కోసారి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఏవి తెలుసుకోకుండా, ఎవరు ఎటువంటి వారు తెలుసుకోకుండా అన్నీ మనకి ముందుకు వెళ్ళడం కూడా కొంచెం నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారరీత్యా అన్నీ బాగుండా కూడా ఒక్కొక్కసారి మన కళ్ళు మనకు కప్పుతుంటాయి. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. దశమంలో వృత్తికారంలో రాహు బలంగా ఉన్నారు. ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఇంకెక్కువ చేయాలి అన్న ఆలోచన వస్తుంది. అయితే ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంతవరకే ఆచితూచి వ్యవహరించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణ కానీ, విష్ణు దేవాలయం దర్శించుకోవడం కానీ చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in